సమస్యల వలన నేను బీటెక్ చదివేటప్పుడే హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. ఇంటర్మీడియట్ పిల్లలకి 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్ ఫిజిక్స్ క్లాసెస్ చెప్పేవాడిని. మనం కొన్ని సాధించాలనుకున్నప్పుడు కొన్ని విషయాలని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సాక్రిఫైస్ చేయకుండా రాదు. ఈ 10 మందికి ఒక్కొక్కడు ఫ్రెండ్ ఉంటాడు. ఈ ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్కి మళ్ళీ వాడి ఫ్రెండ్ ఏదో బర్త్డే పార్టీ ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే నెలలో మనకున్నటువంటి సర్కిల్లో 10 మందితో పాటు ఆ తర్వాత 15 మంది, 15 రోజులు 15 మంది బర్త్డేలు సరిపోయాయి. వారు చాలా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేశారు. వాళ్ళు ఒక 1 year టార్గెట్ పెట్టుకున్నారు. 1 yearలో డైలీ దాదాపు ఒక 8 నుంచి 10 గంటలు ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ వేసుకుని సిస్టమేటిక్గా చదివారు. మన వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ ప్రిపరేషన్ని ఆ ఫ్లో కనీసం ముందుకు వెళ్ళకపోయినా సరే వెనక్కి రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. మన ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో లేకపోతే ఇటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో. దురదృష్టవశాత్తు నేను ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లాంటి ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేకపోయాను. మన ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా, మన ఫాదర్ ఫైనాన్షియల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాకపోయినా, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పటికే బ్యూరోక్రాట్స్ లేకపోయినా సరే మనం విజయం సాధించవచ్చు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం ఆన్సర్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎప్పుడైతే యాక్యురేట్గా ఆన్సర్ తెలుస్తుందో, యాక్యురేట్గా ఆన్సర్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ పెడితే మంచిది. ఎప్పుడైతే మనం అపజయాలకు లోనవుతామో కొంతవరకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కొన్ని ఆర్థిక పరిస్థితులు, పేరెంట్ ఎక్స్పెక్టేషన్, ఏంటి మా వాడు 3 సంవత్సరాలు అయింది ఇంకా ఏం జాబ్ రాలేదే, ఆర్థిక సమస్యలు అనేవి సహజంగా ఎక్కువ మందికి ఉండేది. వాటిని అధిగమించవచ్చు. కాబట్టి ఆర్థిక సమస్యలు అనేవి ఇందులో విజయం సాధించకపోవడానికి కారణమైతే లేదా కారణంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. నేను ఐఏఎస్ అధికారి లేకపోతే సివిల్ సాధించలేకపోవచ్చు, కానీ నాతో చదివిన వాళ్ళు, నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నాతో కలిసి క్లాస్ రూమ్లో కూర్చున్నటువంటి వారు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, ఐఆర్ఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను మనకు ఉన్నటువంటి 30 సంవత్సరాల బంగారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఈ 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు చదువుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో చదవాలి. అందరికీ నమస్కారం. నేను 2018లో ప్రకటించినటువంటి గ్రూప్ 1 ఫలితాలలో ఆంధ్ర రాష్ట్ర స్థాయిలో 15వ ర్యాంకు, అదేవిధంగా ఎస్సీ కేటగిరీలో 1వ ర్యాంకును సాధించడం జరిగింది. ముఖ్యంగా గ్రూప్ 1 లాంటి రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైనటువంటి ఎగ్జామ్స్ రాయాలి అంటే, అందులో విజయం సాధించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు మనకు ఉండాలి. అయితే నా విషయంకి వచ్చేటప్పటికి గ్రూప్ 1లో స్టేట్ లెవెల్లో 15th ర్యాంక్ని సాధించడం జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను పుట్టిపెరిగినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా పల్లెటూరి వాతావరణం నుండి వచ్చిన వాడిని. తర్వాత ఎక్కువ కాలం పాటు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాడిని. కాబట్టి ఆ గవర్నమెంట్ స్కూల్స్లో ప్రైవేట్ కాన్వెంట్ స్కూల్స్ ఉంటుంది, స్పూన్ ఫీడింగ్ లాగా ఉండదు. సో స్వతహాగా ఎక్కువగా కష్టపడేటటువంటి తత్వం అలవాటు పడింది. కాబట్టి ఎక్కువగా కష్టపడి చదవడం, కొన్ని చోట్ల గవర్నమెంట్ స్కూల్లో చదివేటప్పుడు టీచర్లు కొన్ని సబ్జెక్ట్స్ లేకపోయినా సరే వేరే సబ్జెక్ట్ టీచరు కొన్ని టిప్స్ ఇస్తే ఆ టిప్స్ని బేస్ చేసుకొని ఆ టీచర్ లేని సబ్జెక్టులు కూడా మనం ప్రావీణ్యత సాధించడం. ఈ విధంగా మొదటి నుంచి కొంత హార్డ్ వర్కింగ్ నేచర్కి అలవాటు పడడం. రెండవది పేషెన్స్, సహనం. పుట్టిపెరిగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వివిధ ఆర్థిక పరిస్థితులు అయితేనేమి, లేకపోతే సామాజిక పరిస్థితుల వలన ఎటువంటి పరిస్థితులు అయినా సరే అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకునేటువంటి ఒక అలవాటు కావడం, దానివల్ల ఓటమిని కూడా ఓదార్పుతో తీసుకోవడం. కాబట్టి 2013లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళి ఆ పరీక్షలను సుప్రీంకోర్టు కొట్టివేసి రీఎగ్జామ్ పెట్టమని చెప్పినప్పటికీ ఎక్కడ నిస్సహాయతకు నిస్పృహలోని కాకుండా మళ్ళీ 2016లో పెట్టినటువంటి రీఎగ్జామ్లో అదే ఆత్మస్థైర్యంతో ముందుకు రావడం, మళ్ళీ ప్రిపేర్ కావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా హార్డ్ వర్కింగ్ నేచరు, రెండవది పేషెన్స్, సహనం, ఈ రెండు కనుక ఉంటే ఖచ్చితంగా ఇటువంటి ఎగ్జామ్స్లో విజయం సాధించడానికి 100కి 100% అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. నా విషయంలో నేను మొదటి నుండి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినవాడిని. కాబట్టి సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయినటువంటి మొదటి రోజుల్లో, అంటే 2010లో నా ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పుడు, నేను సివిల్ సర్వీసెస్కి ఫ్రమ్ ది ఫండమెంటల్స్ దగ్గర నుంచి, చాలా బేసిక్ పాయింట్స్ దగ్గర నుంచి ఎక్కువగా చదవడం, ముఖ్యంగా ఎన్సీఆర్టీ బుక్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయడం. సో సివిల్ స్థాయిలో చదివేటప్పటికీ దాదాపు అన్ని సబ్జెక్ట్స్లో, అది హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ, ఈ సబ్జెక్ట్స్లో కనీస అవగాహన ఏర్పడడం, అది
తర్వాతి కాలంలో రాసినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్కి చాలా ఉపయోగపడిందని చెప్పగలను. నిజానికి నేను 2016లో మెయిన్ ఎగ్జామ్ రాసేటప్పటికీ అప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం, కేవలం 6 వారాలు టైం మాత్రమే నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కేటాయించాను. అంటే 6 వారాల్లో ఈ 5 పేపర్లకు సంబంధించినటువంటి మొత్తం సిలబస్ని కవర్ చేయడానికి ప్రధాన కారణం నేను మొదటి రోజుల్లో చేసినటువంటి ఆ ప్రిపరేషన్ చెప్పడంలో సందేహం ఏం లేదు. కాబట్టి ఒకసారి మనం సబ్జెక్ట్ని క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే, సబ్జెక్ట్లో ఉన్నటువంటి మౌలిక అంశాలను బాగా అర్థం చేసుకున్నట్లయితే, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ సబ్జెక్ట్ని అప్డేట్ చేసుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. కాబట్టి నేను మొదటి రోజుల్లో సివిల్స్ ప్రిపరేషన్కి వేసుకున్నటువంటి ఫౌండేషన్ తర్వాతి రోజుల్లో గ్రూప్ 1 మెయిన్ ఎగ్జామినేషన్ని తక్కువ కాలంలో కేవలం 6 వారాల్లోనే గ్రూప్ 1 మెయిన్స్కి ప్రిపరేషన్ కంప్లీట్ చేయడం, 6 వారాల ప్రిపరేషన్తో గ్రూప్ 1 మెయిన్స్ రాసి అందులో మంచి మార్క్స్ రావడం జరిగింది. కాబట్టి మనం మొదటి రోజుల్లో చేసేటువంటి ప్రిపరేషన్ అనేది చాలా కీలకం. అది ఆ ఫౌండేషన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఆస్పిరెంట్స్ ఎవరైనా సరే మీ మొదటి రోజుల్లో ప్రతి సబ్జెక్టులో మౌలిక అంశాలపై పట్టు సాధించమనేది చాలా అవసరమని నేను చెప్తున్నాను. 6 వారాలకి నేనేం చేశానంటే ముందు ప్రీవియస్ పేపర్స్ తీసుకున్నాను. అంటే మనకు తెలుసు టైం చాలా తక్కువగా ఉంది, ఎక్కువ టాపిక్స్ని కవర్ చేయాలి. ఇప్పుడు మనకి గ్రూప్ 1 మెయిన్స్కి వచ్చినట్లయితే ఒక్కొక్క పేపర్లో 150 మార్కులకి ఉంటుంది. ఆ 150 మార్కులు 3 సెక్షన్ల కింద, ఏ సెక్షన్ 50 మార్క్స్, బి సెక్షన్ 50 మార్క్స్, సి సెక్షన్ 60 మార్క్స్ ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క సెక్షన్లో 5 చాప్టర్స్ ఉంటాయి. మనకి ఒక్కొక్క చాప్టర్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్లు ఇస్తారు. అక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏ సెక్షన్ చాప్టర్ 1లో 2 క్వశ్చన్స్ వస్తాయి, ఏ ఆర్ బి. అయితే ఇక్కడ మనకి ఉన్నటువంటి సిలబస్ని తక్కువ టైం ఉంది కాబట్టి ఫిల్టర్ చేసుకునేటువంటి కొంత అవకాశం ఉంది. ప్రీవియస్ పేపర్స్ స్టడీ చేయడం ద్వారా ప్రీవియస్ పేపర్స్లో ఏ టాపిక్స్ మీదనైతే క్వశ్చన్స్ అడిగారో మరలా అదే టాపిక్స్ మీద అడిగే అవకాశం ఉండదు. కాబట్టి ఆ టాపిక్స్ని స్కిప్ చేసి ఇప్పటి వరకు ఏ టాపిక్స్ మీద అయితే క్వశ్చన్స్ అడగలేదో ఆ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వలన కొంతవరకు చదవాల్సిన టాపిక్స్ని కొంచెం ఫిల్టర్ చేసుకోగలిగాను. రెండోది, కొన్ని టాపిక్స్ని చూసినప్పుడు అది ప్రీవియస్ ఇయర్స్లో 2-3 టైమ్స్ అడిగినారు కాబట్టి మళ్ళీ ఈసారి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అంటే మనకి ప్రీవియస్ పేపర్స్ అనలైజ్ చేసినప్పుడు కొంత ఏ టాపిక్స్ పైన మరలా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది, ఏ టాపిక్స్ పైన మరలా అడిగేదానికి అవకాశం లేదు. తర్వాత వీటితో పాటు ఆ ఎగ్జామ్కి ముందు రోజుల్లో కొన్ని నెలల ముందు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని ఆ టాపిక్కి, మన సిలబస్ ఉన్న టాపిక్కి ఆ మధ్యకాలంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్కి ఏదైనా లింక్ కనుక ఉన్నట్లయితే, సో ఈ కరెంట్ అఫైర్స్ ఈ మధ్యకాలంలో ఈ పర్టికులర్ టాపిక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2016 గ్రూప్ 1 రీమెయిన్స్ ఎగ్జామినేషన్లో పాలిటీలో మనకి ఎస్సీస్ మీద, హూ ఆర్ ది షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ వాట్ ఆర్ ద ప్రొవిజన్స్ ప్రొవైడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ది సేఫ్ గార్డ్ ఆఫ్ ది షెడ్యూల్డ్ కాస్ట్ అనే క్వశ్చన్ అడిగారు. అది ఆ టైంలో అడగడానికి కారణం ఏంటంటే అంతకుముందు షెడ్యూల్డ్ కులానికి చెందిన ఒక రోహిత్ వేముల అనే ఒక ఇన్సిడెంట్ హైదరాబాద్ యూనివర్సిటీ చనిపోవడం, దాని మీద అది నేషనల్ వైడ్ ఇష్యూ కావడం. అదేవిధంగా అదే ఇయర్లో జనరల్ స్టడీస్లో కూడా ఒక జనరల్ ఎస్సే అడిగారు, హూ ఆర్ దళిత్స్, వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ దళిత్స్ ఇన్ ఇండియా, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ది అట్రాసిటీస్ అండ్ దళిత్స్ అనేది అడిగారు. కాబట్టి జరుగుతున్న పరిణామాలకు తర్వాత మన సిలబస్ ఉన్న టాపిక్స్కి ముడిపెట్టి ఈ టాపిక్ మీద క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి కరెంట్ ఎకానమీలో ఏమైనా చేంజెస్, అప్పుడు మనకి ఇన్ఫ్లేషను, తర్వాత ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్, ఇటువంటి టాపిక్స్ మీద న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ వచ్చినాయి. కాబట్టి అదే టాపిక్స్ మన సిలబస్ ఉన్నాయి కాబట్టి అవి వచ్చే అవకాశం ఉండదని చెప్పేసి మనం అనలైజ్ చేసుకొని ఆ టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం వలన కొన్ని టాపిక్స్ మనం ఫిల్టర్ చేసి మొత్తంగా ఉన్న సిలబస్ని మనం ఒక 60-70% వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయడం ద్వారా ప్రతి పేపర్లో నేను చదవాల్సినటువంటి సిలబస్ని 60-70% వరకు రెడ్యూస్ చేసుకోగలిగాను. తర్వాత ఒక 1 వీక్ ఒక పేపర్ అని పెట్టుకొని 5 వీక్స్లో 5 పేపర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 1 వీక్లో ఒక పేపర్ అనుకుంటే ఒక్కొక్క పేపర్లో మనకు తెలుసు 15 చాప్టర్స్ ఉంటాయని. 15 చాప్టర్స్లో 1 వీక్లో చదవాలంటే దాదాపు 1 డేలో 2 చాప్టర్స్ చదవాలి. సో ఆ 2 చాప్టర్స్ ఒక్కొక్క చాప్టర్ కింద దాదాపు ఒక 10 క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేసుకొని 10 క్వశ్చన్స్ని 2 చాప్టర్స్ 20 క్వశ్చన్స్. సో పర్ డేలో 20 క్వశ్చన్స్, ఒక పేపర్కి సంబంధించిన 20 క్వశ్చన్స్ని రాసుకోవడం, అందులో ఏదైనా రీసెంట్ అప్డేట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవడం, ఆ విధంగా చదవడం ద్వారా ఒక్కొక్క వారంలో ఒక్కొక్క పేపర్ని చదవడం, 5 వారాలు 5 పేపర్లు చదవడం, చివరి వారంలో ఉన్న 6 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ రివిజన్ చేయడం. ఈ విధంగా ఒకసారి మొత్తం చదవడం, మళ్ళీ చివరి 1 వీక్లో ఒక్కొక్క పేపర్ ఒకసారి రివిజన్ చేయడం ద్వారా కొంతవరకు ఆ గ్రిప్ రావడం,
తర్వాత ఎలాగో ఎగ్జామినేషన్ ముందు ప్రతి పేపర్ని రివిజన్ చేసుకునే దానికి మనకి ఒకటి రోజు లేదా హాఫ్ డే, 1 డే, కొన్నిసార్లు 2 డేస్ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎగ్జామ్ రాసేటానికి దాదాపు 3వ రివిజన్ జరిగేటువంటి పరిస్థితి ఉండేది. ఆ విధంగా మనం ఎగ్జామ్ రాసినాటి కనీసం 3 రివిజన్స్ కనుక చేయగలిగినట్లయితే మన ఎగ్జామినేషన్లో ఎటువంటి తొట్టుబాటు లేకుండా బాగా పెర్ఫామ్ చేయగలడం అనేది నా ఉద్దేశం. సివిల్స్కి ప్రిపేర్ అయినటువంటి నేపథ్యం ఉండడం ద్వారా ఆ నేపథ్యం అనేది గ్రూప్ 1 మెయిన్స్కి చాలా బాగా ఉపయోగపడింది అనేది చెప్పవచ్చు. కాబట్టి సివిల్స్ ప్రిపరేషను, సివిల్స్ మెయిన్స్ రాసి ఉండడము, 3 టైమ్స్ సివిల్స్ మెయిన్స్ రాసి ఉండడము, ఆ మెయిన్స్ రాసినప్పుడు దాదాపు ప్రతి సబ్జెక్ట్లో కూడా డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ ఎలా రాయాలి అనేటువంటి ఒక అనుభవం ఉండడం అనేది ఈ కేవలం 6 వారాల్లో ఈ గ్రూప్ 1 5 పేపర్లను చదివినవి మళ్ళీ రివిజన్ చేసుకోవడం, బిఫోర్ మెయిన్ ఎగ్జామినేషన్ దాదాపు 3వసారి రివిజన్ చేసి ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం కలిగిందనేది చెప్పవచ్చు. కాబట్టి ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, తర్వాత సివిల్స్ లాంటి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ ఉన్నప్పుడు మనకి గ్రూప్ 1కి ప్రిపరేషన్ అనేది కొంత సులువు అవుతుంది అనేది చెప్పవచ్చు. లేదు ఒకవేళ డైరెక్ట్గా గ్రూప్ 1 స్టార్ట్ చేసినా సరే మనం దాదాపు ఒక 6 నెలల నుండి 1 సంవత్సరం పాటు సాలిడ్గా ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి ఇంటిగ్రేటెడ్ కనుక ప్రిపేర్ అయినట్లయితే మనం మొదటి ప్రిపరేషన్ మొదలు పెట్టినప్పుడే ఇది ఓన్లీ ప్రిలిమ్స్కి, ఇది ఓన్లీ మెయిన్స్కి అనేటువంటి ఉద్దేశం కాకుండా మనం ఏ టాపిక్ తీసుకున్నా, ఏ సిలబస్ తీసుకున్నా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అనేటి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో కనుక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా తక్కువ సమయంలో మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 1లో కూడా విజయం సాధించేటువంటి అవకాశం 100కి 100 ఉందనడంలో సందేహం లేదు. ఇప్పుడు గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ లేదా అప్రోచ్ ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం ఇండియన్ ఎకానమీ అనేటువంటి ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇండియన్ అగ్రికల్చర్ అనేటువంటి ఒక టాపిక్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ అగ్రికల్చర్ ప్రజెంట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, ఆర్థిక సంవత్సరంలో అగ్రికల్చర్ సెక్టార్లో, వ్యవసాయ రంగంలో గ్రోత్ రేట్ ఎలా ఉంది, ఇది గత సంవత్సరంతో పోలిస్తే పెరిగిందా తగ్గిందా, తగ్గితే ఏ కారణంలో తగ్గింది, పెరిగితే ఏ కారణంలో పెరిగింది అనేటువంటి బేసిక్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ప్రిలిమ్స్ లెవెల్ అడుగుతారు. లేదా ఇప్పటి వరకు భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగంలో అత్యధిక వృద్ధి రేటు ఏ సంవత్సరంలో వచ్చింది, ఏ ఆర్థిక సంవత్సరంలో వచ్చింది అనేటువంటి కొన్ని స్టాటిస్టికల్ డేటా అడుగుతారు. అదే అగ్రికల్చర్ టాపిక్ని మెయిన్స్ చూసేటప్పుడు ఒక హోలిస్టిక్ పిక్చర్ చూసినప్పుడు ఏమవుతుందంటే భారత వ్యవసాయ రంగం అనేది అనేక ఒడిదుడుకులతో, అనేక సవాళ్ళతో కూడుకొని ఉన్నది వివరించండి అని అన్నాడు అనుకోండి. అంటే ఇక్కడ మన భారత వ్యవసాయ రంగం చదివేటప్పుడు భారత వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి భారత వ్యవసాయ రంగం అభివృద్ధి కావడానికి అవకాశాలు చదువుతాం, అభివృద్ధి కాకపోవడానికి గల కారణాలు కూడా చదువుతాం. అయితే ఇన్ని 75 సంవత్సరాల కాలంలో, 75 స్వతంత్ర భారతదేశంలో కూడా భారతదేశం ప్రధాన వ్యవసాయ రంగం, భారతదేశానికి వ్యవసాయం అనేది ప్రధాన ఆర్థిక వనరు అని చెప్పుకుంటున్న సందర్భంలో కూడా ఇంకా వ్యవసాయ రంగంలో అనేక లోటుపాట్లు, లేదా వ్యవసాయ రంగంలో ఇంకా చేయాల్సినటువంటి వృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, లేదా వ్యవసాయ రంగంలో చేపట్టాల్సినటువంటి అనేక పథకాలు కానివ్వండి ఇంకా ఉన్నాయి. అంటే కొంత మెరుగు సాధించినప్పటికీ చేయాల్సింది ఇంకా ఎక్కువగా ఉంది అనేది మన ఆ టాపిక్ని చదువుతున్నప్పుడే ప్రతి ప్రోస్ అండ్ కాన్స్, బెనిఫిట్స్, అదేగా మెరిట్స్, డిమెరిట్స్, తర్వాత ప్రాస్పెక్ట్స్ ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు మనకి మెయిన్ ఎగ్జామినేషన్లో వాడు పాజిటివ్ అడిగితే భారత వ్యవసాయ రంగం స్వతంత్ర నాటితో పోలిస్తే ఇప్పటికే అత్యధిక వృద్ధి సాధించింది, దీనికి గల కారణాలని పాజిటివ్గా అడిగినప్పుడు ఏ కారణాల వలన వ్యవసాయ రంగంలో చెప్పుకోదగిన అభివృద్ధి వచ్చిందో చెప్పాలి. అదేవిధంగా ఏ కారణాల వలన ఇంకా ఆశించిన ఫలితాలు రాలేదో దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. కాబట్టి మనం చదివేటప్పుడు ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్చువల్ డేటాకి ప్రిపేర్ అవ్వాలి. అలాగే మెయిన్స్ ఓరియంటేషన్లో ఒక అనలైటికల్గా అన్ని కోణాల్లో, అన్ని డైమెన్షన్స్లో దానికి ఉన్నటువంటి పాజిటివ్ యాంగిల్లో చూడాలి, నెగిటివ్ యాంగిల్లో చూడాలి. తర్వాత అవకాశాలు ఏమున్నాయి అనేటువంటి ఆ విధంగా కూడా చూడాలి. ఇంకా ఏమైనా నూతన పద్ధతులు చేపట్టడం ద్వారా వ్యవసాయ రంగంలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించవచ్చా అనేటువంటి కోణంలో కూడా చూడాలి. అంటే మనం ఒక మెచ్యూర్డ్ సిటిజన్ లాగా ఒక బ్రాడ్ మైండ్తో కనుక ప్రతి టాపిక్ని మనం చదవగలిగినట్లయితే అది ఖచ్చితంగా ప్రిలిమ్స్ మరియు మెయిన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ని చేసినట్లుగా ఉంటుందని చెప్పవచ్చు. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ని ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో కొత్త పద్ధతిలో జరగబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ని చూసినప్పుడు చాలా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ప్రిలిమ్స్లో ఒకే పేపర్, జనరల్ స్టడీస్ పేపర్ ఉండేది. అది 150 మార్కులకి ఉండేది. 150 క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అయితే 2018 నుంచి కొత్తగా నెగిటివ్ మార్కింగ్ పెట్టడంతో
కొంతవరకు ప్రిలిమ్స్ అనేది టఫ్ అయింది. అయితే ఇప్పుడు 2019లో జరగబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఇంకా కీలకంగా మారింది. కారణం ఏమంటే ఇప్పుడు 2 పేపర్లు పెట్టడం అనేది ఒకటి, రెండవది నెగిటివ్ మార్కింగ్ ఉంచడం అనేది రెండవది. అయితే సెకండ్ పేపర్గా చెప్పబడుతున్నటువంటి దీంట్లో అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి దాదాపు 120 మార్కులకి అర్థమెటిక్, రీజనింగ్ 60 మార్కులకు ఉండడం అనేది ఇది కొంతవరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులకి లేదా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితే. కాబట్టి ఇప్పుడు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ క్వాలిఫై చేసే పరిస్థితుల్లో కూడా ఇంతకుముందులాగా 1:50 రేషియోలో కాకుండా ఇప్పుడు 1:12 నుండి 1:15 వరకు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రిలిమ్స్ స్టేజ్ దాటడం అనేది చాలా చాలా కఠినతరంగా ఉందని చెప్పవచ్చు. ఒకటి సెకండ్ పేపర్ పెట్టడం, సెకండ్ పేపర్ అర్థమెటిక్, రీజనింగ్ లాంటి మ్యాథ్స్ రిలేటెడ్ టాపిక్స్ ఉంచడం, అదేవిధంగా ప్రిలిమ్స్ టు మెయిన్స్ క్వాలిఫై అయ్యేటువంటి విద్యార్థుల సంఖ్యను భారీగా 1:50 నుంచి 1:12కి లేదా 1:15కి తగ్గించడం అనేది చాలా ఆలోచించదగినటువంటిది లేదా గమనించదగినటువంటి విషయం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ని నెగ్గడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామం. కాబట్టి యాస్పిరెంట్స్ అందరూ ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని గతంలో వలె ప్రిలిమ్స్ని తక్కువగా ఫోకస్ చేసి మెయిన్స్ ఎక్కువగా ఫోకస్ చేసేటువంటి పద్ధతి కాకుండా ఇప్పుడు ప్రిలిమ్స్ పైన ప్రత్యేక శ్రద్ధ కనపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రిలిమ్స్ పైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలి. ముఖ్యంగా రెండో పేపర్ సంబంధించినటువంటి అర్థమెటిక్, రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేయాలి. కనీసం పేపర్ 1లో ఒక అరౌండ్ 90 to 100 మార్క్స్, పేపర్ 2లో 90 to 100 మార్క్స్ కనుక తెచ్చుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతాం. ఎందుకంటే మెయిన్స్కి ఎంపికయ్యేటువంటి అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు బాగా టాప్ మెరిట్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆయా కేటగిరీలో రిజర్వేషన్ పాటించినప్పటికీ ఆయా రిజర్వ్ కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వారికే మెయిన్స్కి వెళ్ళేటువంటి అర్హత ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ పైన ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్తున్నాను. అదేవిధంగా ఈ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు మనం ఆన్సర్స్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఎప్పుడైతే యాక్యురేట్గా ఆన్సర్ తెలుస్తుందో, యాక్యురేట్గా ఆన్సర్ తెలిసినప్పుడు మాత్రమే మనం ఆన్సర్ పెడితే మంచిది. తెలియని వాటికి ఏదో ఒక ఆన్సర్ పెట్టొద్దామనేటువంటి ఉద్దేశంతో కనుక పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి రైట్ ఆన్సర్స్ కూడా రాంగ్ ఆన్సర్స్ కింద నెగిటివ్ మార్కింగ్ వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా మీకు తెలిసినవి మాత్రం పెట్టాలి. లేదా కనీసం 50% ప్రాబిలిటీ ఉన్నప్పుడు ఒక 3 క్వశ్చన్స్లో మీకు 50% ప్రాబిలిటీ ఉంది. అటువంటిప్పుడు ఒక క్వశ్చన్కి మీరు ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వండి, కానీ 3 క్వశ్చన్స్ 50-50 ఉన్నాయని చెప్పి ఏదో ఒకటి పెట్టి రావడం అనేది సరైన పద్ధతి కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముఖ్యంగా నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా మెలకువతో ఆన్సర్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవైపు నెగిటివ్ మార్కింగ్, రెండో వైపు సెకండ్ పేపర్లో ఉన్నటువంటి అర్థమెటిక్, రీజనింగ్, ఈ అంశాల వలన ఈసారి జరగబోయేటువంటి ప్రిలిమ్స్ ఎగ్జాము చాలా కీలకంగా మారబోతోంది. కాబట్టి విద్యార్థులు ప్రిలిమ్స్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేను ఒక సాధారణ గ్రామీణ కుటుంబంలో, ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించాను. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయం. 2 అన్నలు 2 అక్కలు ఉన్నప్పటికీ వారు కూడా పెద్ద చదువుకోకుండా అక్కలిద్దరూ 5వ తరగతి చదివి అక్కడే ఉండి తర్వాత పెళ్లి చేసుకుని వెళ్ళడం, అన్నయ్యలు కూడా దాదాపు డిగ్రీ వరకు చదివినా దాన్ని కొనసాగించలేకుండా మళ్ళీ వ్యవసాయ రంగంలో స్థిరపడడం. ఆ విధంగా కుటుంబంలో డిగ్రీ పూర్తి చేసిన వ్యక్తిని, మా గ్రామంలోనే మొదటి డిగ్రీ హోల్డర్ని, అదేవిధంగా గ్రామంలో మొదటి గవర్నమెంట్ ఉద్యోగిని కూడా నేనే చెప్పడానికి ఆనందిస్తున్నాను. అయితే ఈ గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన నేను మొదటి తరగతి నుంచి దాదాపు బీటెక్ వరకు ఈ సుదీర్ఘ ప్రయాణంలో 4వ తరగతి నుంచి బీటెక్ దాకా దాదాపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్నాను. 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను. ఇంటర్మీడియట్ మార్టూరు వివేకానంద జూనియర్ కాలేజీలో, అదేవిధంగా బీటెక్ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చదవడం జరిగింది. సో బీటెక్ చదివేటప్పుడు కూడా కాలేజీ ప్రైవేట్ కాలేజ్ అయినప్పటికీ ఉండేటువంటి ప్రాంతం మాత్రం గవర్నమెంట్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో ఉండేవాళ్ళం. ఈ విధంగా ఈ గవర్నమెంట్ హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కువ సంవత్సరాలు గడపడంతో సాధారణంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్లో ఆర్థికంగా, సామాజికంగా వెనకబడినటువంటి వర్గాల పిల్లలు ఎక్కువగా ఉండడం అది మనందరికీ తెలిసిందే. కాబట్టి వారి మధ్య ఉండడంతో నాకంటే ఇంకా అధ్వాన్న పరిస్థితుల్లో, అది సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, నాకంటే ఇంకా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారు, నాకంటే ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఉండేటువంటి వారిని చూసినప్పుడు, వారి కుటుంబ నేపథ్యాల గురించి తెలుసుకున్నప్పుడు మనకి ఒక రకమైనటువంటి లోపల తెలియనటువంటి ఒక కసి,
తెలియనటువంటి ఒక ఆశయం అనేది ఏర్పడింది. అంటే మనం ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఒకటి, నాకు ఎప్పుడు కూడా ఈ సోషల్ ఫేర్ హాస్టల్స్ చదవడం వలన సాధారణంగా ప్రతి సోషల్ ఫేర్ హాస్టల్లో అంబేద్కర్ గారు ఒక ఫోటో పెట్టడం, లేకపోతే ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి టీచర్లు చెప్పడం, జయంతులు చేయడం అనేది సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంలో అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడం అనేది, ఆయన పుట్టినటువంటి ఒక సామాన్య కుటుంబంలో అనేక ఆర్థిక సామాజిక అవమానాలకు గురై కూడా వాటన్నిటిని అధిగమించి ప్రపంచం గర్వించదగినటువంటి ఒక మహా వ్యక్తిగా ఎలా పరిణామం చెందిననేది ముఖ్యంగా నా జీవితంలో ఒక కీలకమైనటువంటి ఇన్స్పిరేషన్గా నేను తీసుకున్నాను. సో అంబేద్కర్ గారి జీవితం గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన రాసిన కొన్ని బుక్స్ చదివినప్పుడు చాలా ఉత్ప్రేరణ, మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వడంతో నేను కూడా ఈ పరిస్థితుల నుంచి, గడ్డు పరిస్థితుల నుంచి బయటకు రావాలంటే నేను ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలి. ఉన్నతమైనటువంటి పొజిషన్కి వెళ్ళాలంటే బాగా కష్టపడి చదవాలనేటువంటి ఒక కష్టపడేటువంటి తత్వాన్ని, ఒక కసిని ఆ రోజు అలవర్చుకోవడం, ఆ సోషల్ ఫేర్ హాస్టల్స్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల మధ్య కూడా ఎక్కడ కూడా నాకు ఇది లేదు, ఇది తక్కువగా ఉంది అనేటువంటి నిస్సహాయతకి, నిస్పృహలకు లోను కాకుండా ఉన్నటువంటి పరిస్థితులనే అవకాశంగా మార్చుకొని ఉన్నటువంటి వాతావరణంలోనే ఎంత కష్టపడగలమో, ఎంత సాధించగలమో సాధిస్తూ, ఆ విధంగా నేను 10th క్లాస్ కనిగిరి గవర్నమెంట్ హై స్కూల్లో 10th క్లాస్లో స్కూల్ టాపర్గా రావడం జరిగింది. అదేవిధంగా ఆ స్కూల్ టాపర్గా రావడంతో నాకు ఇంటర్మీడియట్ని ఫ్రీ ఎడ్యుకేషన్కి అక్కడ మార్టులో ఉన్నటువంటి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సో ఈ పెరిగినటువంటి పరిస్థితులు సాధారణంగా ఈ ఆర్థిక సామాజికంగా వెనకబడినటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాతోటి స్నేహితులు వారి పరిస్థితి చూసినప్పుడు కొంచెం మనలో ఒక రకమైనటువంటి కసి రావడం, బాగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం అనేది, అంటే ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే బాగా చదవడం అనేది చిన్ననాటి నుండే స్కూల్ డేస్ నుంచి అలవాటు కావడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని బీటెక్ విజయవాడ సిద్ధార్థ కాలేజీలో జాయిన్ అయినప్పుడు అక్కడ కూడా హాస్టల్స్లో ఉన్నప్పుడు హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇవన్నీ చూసినప్పుడు వీటితో పాటు విద్యార్థి సంఘాలతో కొంచెం అనుబంధం ఉండడం, ఆ విద్యార్థి సంఘాలు చేసేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, సాధారణంగా విద్యార్థి సంఘాలు విద్యార్థుల స్కాలర్షిప్లు పెంచాలి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో సరైన వసతులు ఏర్పాటు చేయాలి, లేదా మున్సిపల్ స్కూల్లో సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి సరైనటువంటి రేషియోలో టీచర్స్ ఉండాలి, లేదా సరైన టైంలో పుస్తకాలు పంపిణీ చేయాలి. ఇటువంటి సమస్యలపైన వారు పోరాటాలు చేస్తూ వివిధ రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వారితో కలిసి పనిచేయడం వలన మనకి సమాజంలో ఉన్నటువంటి ఇటువంటి సాధారణ సమస్యలపైన కొంత అవగాహన రావడం, ఇటువంటి సమస్యలను అధిగమించాలంటే, వాటిని పరిష్కారం చేయాలంటే ఒకటి రాజకీయంగా పరిష్కరించుకోవచ్చు, లేదా బ్యూరోక్రాట్స్గా ఉన్నవారు అంటే కలెక్టరు ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వారు వీటిని పరిష్కారం చేసేందుకు అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను విజయవాడలో బీటెక్ చదువుతున్నప్పుడు బాగా వర్షాకాలంలో ఒక గవర్నమెంట్ హాస్టల్ బిల్డింగ్ అనేది, అది ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్. మొదట బిల్డింగ్ కట్టినప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలు ఇల్లు లేవు, కానీ ఈ 30 ఏళ్ళలో చుట్టుపక్కల ప్రాంతాలంతా పెద్ద పెద్ద ఇల్లు, అపార్ట్మెంట్లు వచ్చి రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాలు కట్టిన ఇల్లు మాత్రం బాగా లో లయింగ్ రీజియన్లో ఉండడం, వర్షం రావడంతో దాదాపు మోకాటి నీళ్లు రావడం, ఆ హాస్టల్ పూర్తిగా నిండిపోవడం జరిగింది. హాస్టల్ ఉన్నటువంటి విద్యార్థులు లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అందరూ వచ్చి బయట రోడ్డు మీద నిల్చున్నారు. దీన్ని అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తే మేమందరం కలిసి అక్కడ ఉన్నటువంటి డీడీ, సోషల్ ఫేర్ డీడీ గారిని కలవడం, ఆయన నేను ఇప్పటికిప్పుడు ఏం చేయలేని చేతులెత్తేయడం, ఎమ్మటే కలెక్టర్ గారిని కలవడం. అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మటే స్పందిస్తూ 24 గంటల్లో మీ హాస్టల్ని అక్కడ నుంచి ప్రైవేట్ బిల్డింగ్ షిఫ్ట్ చేస్తాం, మిమ్మల్ని అందరూ సురక్షిత ప్రాంతానికి చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం, చెప్పిన విధంగా 24 గంటల్లో బిల్డింగ్ చూసి దాదాపు 100 మంది పైగా ఉన్నటువంటి విద్యార్థులు షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రత్యక్షంగా ఒక ఐఏఎస్ అధికారి, ఒక కలెక్టర్గా, లేకపోతే ఒక జిల్లా అధికారిగా ఎటువంటి అధికారాలు వారికి ఉంటాయి, లేదా వారు ఏ విధంగా సహాయం చేయొచ్చు అనేటువంటిది స్వీయానుభవం ద్వారా చూసినప్పుడు మనం కూడా ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉంటే, ఒక అధికారిగానో, జిల్లాధికారిగానో, ఐఏఎస్ అధికారిగానో, లేదా గ్రూప్ 1 అధికారిగానో ఉన్నప్పుడు మనకు సంబంధించిన పరిధిలో మనం ఖచ్చితంగా ప్రజలకు లేదా పేదవారికి సహాయం చేయొచ్చు అనేటువంటి ఒక స్వీయానుభవం రావడంతో ఆ రోజు నుండి నేను కూడా ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి లేదా ఒక ఐఏఎస్ అధికారి కావాలనేటువంటి కళ ఆ రోజు నుండి ఉండేది. ఆ ఆశయంతోనే బీటెక్ పూర్తయిన వెంటనే హైదరాబాద్కి రావడం, హైదరాబాద్ వచ్చిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ చేయడం జరిగింది. అయితే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టినప్పటికీ ఒకటి గ్రామీణ నేపథ్యం కావడం,
రెండవది 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివి ఉండడం, తర్వాత కొన్ని ఆర్థిక సమస్యలు, వీటన్నిటి వలన ముఖ్యంగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కోచింగ్కి వెళ్ళినటువంటి ఇన్స్టిట్యూషన్ దురదృష్టవశాత్తు రైట్ ప్లేస్లోకి వెళ్ళలేకపోయాను. మన ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లేకపోతే ఇటువంటి ప్రమాణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి ఉంటే బాగుండేదేమో. దురదృష్టవశాత్తు నేను ఆర్సిరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ లాంటి ఉన్నత ప్రమాణాలు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళలేకపోయాను. వెళ్ళాక ఒక సాధారణ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళడంతో అక్కడ దాదాపు ఒక 1-2 సంవత్సరాలు టైం అంతా స్పెండ్ చేసినప్పటికీ నాకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ కానీ మౌలిక అంశాలపై గ్రిప్ కానీ నాకు రాలేకపోయింది. అయితే అంతటితో ఆగిపోకుండా నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, రియలైజ్ అయిన వెంటనే ది ఎగ్జామ్కి కావాల్సిన రైట్ అప్రోచ్ ఏంటి, ఈ రైట్ అప్రోచ్ అనేది తెలుసుకున్న తర్వాత నేను మరలా కొత్త పద్ధతిలో కొత్త వరవడితో ప్రిపరేషన్ సాగించడం ద్వారా 3వ సంవత్సరంలో అంతకుముందు చేసినటువంటి ప్రిపరేషను సరైన డైరెక్షన్ లేకపోవడంతో 3వ సంవత్సరంలో చేసినటువంటి ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్ ఉండడంతో 3వ సంవత్సరంలో ఇచ్చినటువంటి ఫిలిమ్స్ అటెంప్ట్లో ఫిలిమ్స్ క్లియర్ కావడం, మెయిన్స్ రాయడం జరిగింది. కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎవరైతే కోచింగ్ తీసుకున్నట్టు ఆలోచనలు ఉన్నారో వాళ్ళకి ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని తెలియదలుచుకున్నాను. ఒకటేమంటే మనం వెళ్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్ యొక్క క్రెడిబిలిటీ ఏముంది, వారి యొక్క ప్రమాణాలు ఏముంది, అక్కడ చెప్పేటువంటి ఫ్యాకల్టీ యొక్క సామర్థ్యం ఏంటి అనే దాని మీద ఆలోచించాలి. రెండవది, మనం చేస్తున్నటువంటి ప్రిపరేషన్ రైట్ డైరెక్షన్ ఉందా లేదా. అంటే రైట్ డైరెక్షన్ ఉండడం అంటే నేను మొదటి 2 సంవత్సరాలు చదివినప్పుడు బుక్స్ చదువుకుంటూ పోయేవాడిని, అండర్లైన్ చేసుకుంటే వాళ్ళని పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళేవాడిని. కానీ ఆ చదివిన తర్వాత ఆ టాపిక్ పైన ప్రీవియస్ ఇయర్స్ అడిగిన క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా ఆ టాపిక్ పైన మోడల్ క్వశ్చన్స్ని కానీ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయకుండా ఈ బుక్ అయిపోయింది, ఈ బుక్ మొదటిసారి చదివాను, రెండోసారి చదివాను, మూడోసారి చదివాను అని చెప్పి నాకు నేను సెల్ఫ్ సాటిస్ఫై అయ్యామని తప్పితే నేను చదివింది ఎంతవరకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉంది అనేది ఎప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకోలేదు. ఆ పొరపాటుని 3వ సంవత్సరం ప్రిపరేషన్లో దాన్ని రెక్టిఫై చేసుకోవడం, టాపిక్ చదివిన వెంటనే ఆ టాపిక్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడం, ఇంకా మోడల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రిపరేషన్ అనేది ప్రాపర్ డైరెక్షన్లో ఉంది, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ఉంది, ఎగ్జామ్ రిలవెంట్గా ఉంది అనేటువంటి రియలైజేషన్ రావడంతో 3వసారి చేసిన ప్రయత్నంలో నేను ఫిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయగలిగిన చెప్పగలుగుతున్నాను. కాబట్టి మనం కోచింగ్ తీసుకునే ఇన్స్టిట్యూషన్ ఒకటి, మనం చేసేటువంటి ప్రిపరేషన్ ఒకటి, ఈ రెండు కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత ఈ 3వ అటెంప్ట్ అయిపోయిన తర్వాత మెయిన్స్ రాసినప్పటికీ ఇంటర్వ్యూ క్వాలిఫై కాలేకపోయాను. ఇక మరలా ఫిలిమ్స్ రాసేంత వరకు కొంత టైం ఉంటుంది కాబట్టి టైం గ్యాప్లో ఏం చేద్దామనే ఉద్దేశంతో పీజీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్ కోర్స్కి జాయిన్ కావడం, దానివైపు కొంత టైం స్పెండ్ చేస్తూ మళ్ళీ అటెంప్ట్కి ప్రిపేర్ అవుతున్న క్రమంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యల వలన నేను బీటెక్ చదివేటప్పుడే హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. ఇంటర్మీడియట్ పిల్లలకి, 10th క్లాస్ పిల్లలకి మ్యాథ్స్, ఫిజిక్స్ క్లాసెస్ చెప్పేవాడిని బిఫోర్ కాలేజ్కి వెళ్ళే ముందు, కాలేజ్ నుండి వచ్చిన తర్వాత. సో అలవాటుతో మళ్ళీ ఇక్కడ హోమ్ ట్యూషన్స్ ఇంటర్మీడియట్ పిల్లలు స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎమ్మటే నెక్స్ట్ ఇయర్లో పార్ట్ టైం టీచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా బీటెక్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ రావడం, మొదటి 2 ప్రయత్నాల్లో విఫలం కావడం, 3వ ప్రయత్నంలో సఫలమైనప్పటికీ ఇంటర్వ్యూ రాకపోవడం, ఈ 3 సంవత్సరాలు పేరెంట్స్ మీదనే డిపెండ్ కావడం. ఇక్కడ అశోనగర్లో ఉండాలంటే మనకి ఆ రోజుల్లో 2010-11 సంవత్సరాల్లో కనీసం నెలకు 3,000 రూపాయలు ఖర్చు ఉండేది. అయితే నేను దాదాపు ఒక 1 ఇయర్ పాటు ఏపీ స్టడీ సర్కిల్, ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఆధ్వర్యంలో నడిచేటువంటి ఏపీ స్టడీ సర్కిల్ ఉండేటప్పుడు ఆ ఏపీ స్టడీ సర్కిల్లో కోచింగ్తో పాటు అకామిడేషన్ కూడా ఇచ్చేవారు. సో 1 సంవత్సరం పాటు ఇబ్బంది లేకుండా ఉండేది. అది ఏపీ స్టడీ సర్కిల్ నుంచి మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రైవేట్గా రూమ్స్లో ఉండడము, మళ్ళీ మెస్లో తినడము, వీటికి ఎట్లా లేదన్నా నెలకి కనీసం 3,000 నుంచి 4,000 రూపాయలు. ఇంకొంచెం బెటర్ ఫుడ్ లేదా బెటర్ అకామిడేషన్ కాబట్టి కనీసం 5,000 రూపాయల పరిస్థితి. అయితే ఒకటి మొదటి నుంచి కొంచెం కష్టపడి ఉండడం, రెండోది నెలకు 5,000 రూపాయలు ఇప్పటికే దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు పేరెంట్స్ మనకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ పేరెంట్స్ మీద డిపెండ్ కాకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో నేనుగానే ఒకవైపున అక్కడ వ్యవసాయ కుటుంబం కావడంతో నిజానికి ఆయా సంవత్సరాల్లో కొద్దిగా వ్యవసాయంలో నష్టాలు రావడం, ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి నాకు అర్థమైంది కాబట్టి వారిని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేక, అంటే వారు అడిగినా కూడా ఏదేమైనా సరే తల్లిదండ్రులు పంపిస్తారు, అందులో నో డౌట్. అయినా సరే వారిని ఇబ్బంది పెట్టలేక నేనుగానే
ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసి కొంత ఇన్కమ్ కనుక జనరేట్ చేసుకున్నట్లయితే పేరెంట్స్ మీద డిపెండ్ కాకుండా నా ప్రిపరేషన్ కొనసాగించాల్సిన ఉద్దేశంతో పార్ట్ టైం టీచింగ్ స్టార్ట్ చేయడం చేశాను. జాగ్రఫీ నా ఆప్షనల్ కావడం వల్ల నేను ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్కి ఎస్ఐ ఎగ్జామ్కి జాగ్రఫీ చెప్పడం అనేది అట్లా స్టార్ట్ చేశాను. అదేవిధంగా హోమ్ ట్యూషన్స్ కూడా మొదటి రోజుల్లో కొంతకాలం చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈ క్రమంలో నేను తెలిసి తెలియక ఒక చిన్న పొరపాటు కూడా చేయడం జరిగింది. పార్ట్ టైంగా స్టార్ట్ చేసిన టీచింగ్ క్రమంగా ఫుల్ టైం అయింది. ఫుల్ టైంగా ఉన్నటువంటి ప్రిపరేషన్ క్రమంగా పార్ట్ టైం అయిపోవడం. సో టీచింగ్ వైపు ఒక రకంగా ఆర్థిక పరిస్థితి వలన టీచింగ్లోకి ఎంటర్ అయిపోయి అది తెలియనటువంటి ఒక ప్యాషన్తోనో తెలియనటువంటి ఒక అట్రాక్షన్తోనో ఎక్కువ టైం టీచింగ్ కేటాయించడం, తక్కువ టైం ప్రిపరేషన్ కేటాయించడం వల్ల తర్వాతి కాలంలో నేను సరైనటువంటి అటెంప్ట్ ఇవ్వలేకపోయాననేది చెప్పవచ్చు. అయితే ఏదైతే నేను మొదటి 3 సంవత్సరాలు చేసిన ప్రిపరేషన్ వల్ల నాకు 2014లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం రావడం, అయితే పేరెంట్స్ నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అప్పటికి ఉండడం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తున్న వెంటనే పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం నా అంతిమ ఆశయం ఐఏఎస్ అయినప్పటికీ లేదా కనీసం గ్రూప్ 1 అధికారి అయినప్పటికీ 2013లో గ్రూప్ 1 మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన దురదృష్ట పరిస్థితుల వలన ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ కావడం, 2014లో ఈ జాబ్ రావడం. మీ అందరికీ తెలిసి ఉంటుంది, 2011లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. దానికి 2012లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు, ప్రిలిమ్స్లో పాస్ అయ్యాను. 2013లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది, పాస్ అయ్యాను. 2013 మార్చిలో ఇంటర్వ్యూలు జరిగాయి, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాం. ఇంటర్వ్యూలకు అటెండ్ అయిన తర్వాత ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి పేపర్లో క్వశ్చన్ పేపర్లో కొన్ని కీ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఎవరైతే మెయిన్స్కి క్వాలిఫై అవ్వలేదో ఆ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడం వలన ఆ హైకోర్టు నుండి ఆ కేసు తదుపరి సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఫైనల్గా 2016లో జడ్జిమెంట్లో ఇప్పటివరకు జరిగినటువంటి ఇంటర్వ్యూని మెయిన్స్ని క్యాన్సిల్ చేస్తూ మళ్ళీ ప్రిలిమ్స్ కీని రివైజ్ చేసి మళ్ళీ కొత్తగా ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రెష్ లిస్ట్ పెట్టమని, కొత్తగా రీమెయిన్స్ పెట్టమని చెప్పడం జరిగింది. అంటే 2013లో ఇంటర్వ్యూ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2014లో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించినటువంటి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఎగ్జామినేషన్లో రిక్రూట్ కావడం, రిక్రూట్ అయిన తర్వాత ఒకవైపు ఇంటర్వ్యూ వరకు చేసి ఉన్నటువంటి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లీగల్ డిస్ప్యూట్స్తో కోర్టులో ఉండడం. సో ఎప్పుడు రిజల్ట్ వస్తుందో, ఎప్పుడు జడ్జిమెంట్ వస్తుందో, జడ్జిమెంట్ మనకు ఫేవర్గా ఉంటుందో లేదనేటువంటి ఒక అనిశ్చితి. ఒకవైపు 3 సంవత్సరాలు ఇప్పటికి గడిచిపోయింది, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ ఏదో ఉంది. రెండోది 14లో జాబ్ రావడం. సో ఆ గ్రూప్ 1 అనిశ్చితి ప్రిపరేషన్ కొనసాగించేటువంటి ఒక రకమైనటువంటి మానసిక సందిగ్ధత. ఎందుకంటే ఎప్పుడైతే మనం అపజయాలకు లోనవుతామో కొంతవరకు డిసప్పాయింట్మెంట్ వస్తుంది. రెండోది కొన్ని ఆర్థిక పరిస్థితులు. మూడోది పేరెంట్ ఎక్స్పెక్టేషన్, ఏంటి మా వాడు 3 సంవత్సరాలు అయింది ఇంకా ఏం జాబ్ రాలేదే అనేటువంటి ఎక్స్పెక్టేషను. సో పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ చేద్దామనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదో మా అబ్బాయికి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అనేటువంటి సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుందన్న ఉద్దేశంతో వచ్చిన జాబ్ని కాదనకుండా జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత 14 నుంచి 16 వరకు సివిల్స్ గురించి దాదాపుగా మర్చిపోవడం. తర్వాత ఈ ఐబీలో ఆ ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు మధ్యలో సమయం దొరికినప్పుడు మళ్ళీ టీచింగ్ చేయడం, ఇట్లా చేయడంతో కొంతవరకు ప్రిపరేషన్కి బ్రేక్ పడిందని చెప్పవచ్చు. అయితే మళ్ళీ 16లో ఏది ఏమైనా నా అంతిమ ధ్యేయం, నా అంతిమ ఆశయం సివిల్ సర్వీసెస్ కాబట్టి నేను ఈ జాబ్తో ఇంతటితో ఆపితే నా ఆశయం అనేది ఆగిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో 16లో ఆ జాబ్కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేయడం, మళ్ళా 16 టైంకి అదే టైంకి గ్రూప్ 1 మెయిన్స్ పెట్టమని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం. కాబట్టి కరెక్ట్గా 6 వారాల ముందు ఆ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి లీవ్ లెటర్ పెట్టి వచ్చాను. తర్వాత కాలం దాన్ని రిజైన్ చేయాల్సిన అవసరం వచ్చి చేసేసాను. సో లీవ్ పెట్టేసి 6 నెలల ముందు వచ్చేసి కేవలం 6 వారాల కాలంలో 6 వారాల టైంలో 6 వీక్స్ టైంలో గ్రూప్ 1 రీమీన్స్కి ఎప్పుడో 2013లో రాసిన ఎగ్జామ్ని మళ్ళీ 2016లో ఆఫ్టర్ 3 years తర్వాత దాదాపు అదే సిలబస్ని రాయడం జరిగింది. అయితే మీకు ఇప్పటికే చెప్పాను, ఈ 3 yearsలో పెద్ద ప్రిపరేషన్ లేదు. అయినా సరే కేవలం 6 వీక్స్లో ఈ గ్రూప్ 1 రీమెయిన్స్ 2016 అటెండ్ కావడం జరిగింది. దానికి కారణం నేను చెప్పాను, అంతకుముందు సివిల్స్ ప్రిపేర్ అయినటువంటి నేపథ్యం. రెండవది నేను ఎంచుకున్నటువంటి స్ట్రాటజీ వలన, అంటే సిలబస్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవడం, ఇంపార్టెంట్ టాపిక్స్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత
ప్రతి ఏ టాపిక్స్ అయితే ఐడెంటిఫై చేశానో వాటికి సినాప్సిస్ రాసుకొని రెడీమేడ్గా పెట్టుకోవడం వలన మొదటి 5 వారాల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్క పేపర్ చదువుకొని లాస్ట్ ఒక వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేపర్ని రివిజన్ చేయడం, అదేవిధంగా ఎగ్జామ్ ఏ పేపర్ ముందు ఆ పేపర్ ఎగ్జామ్ ముందు ఆ పేపర్ని రివిజన్ చేసుకోవడం. ఈ విధంగా తక్కువ కాలంలో దాదాపు 2-3 రివిజన్ చేయడం వలన 6 వారాల్లో మెయిన్స్ రాయడం, ఫార్చునేట్లీ పాజిటివ్ రిజల్ట్ రావడం, మంచి మార్కులు రావడం జరిగింది. సో ఈ విధంగా 2016లో రాసిన ఎగ్జామ్ మరలా రకరకాల కారణాల వల్ల 2017లో రిజల్ట్ ఇచ్చారు. 18లో ఇంటర్వ్యూలు పెట్టారు, 18లో ఫైనల్ లిస్టులో వచ్చింది. అందులో నాకు 15th ర్యాంక్ రావడంతో నేను మున్సిపల్ కమిషనర్గా సెలెక్ట్ కావడం, ఫస్ట్ పోస్టింగ్లో మున్సిపల్ కమిషనర్ గూడూరు నెల్లూరు డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అనుకున్న ఆశయం సివిల్ సర్వీస్ అయినప్పటికీ వివిధ కారణాల వలన, ఒకటి మనం స్వయంకృతాపరాధం, టీచింగ్లోకి ఆర్థిక పరిస్థితుల వలన పార్ట్ టైం టీచింగ్ స్టార్ట్ చేసిన వాడిని దాన్ని ఫుల్ టైమ్గా కన్వర్ట్ చేసుకోవడం, ఇంతేకాకుండా మళ్ళీ చిన్న చిన్న బుక్స్ రాయడం, 2017లో కాంపిటేటివ్కి సంబంధించినటువంటి బుక్స్ రాయడం, ఇవన్నీ చేసినటువంటి వలన మెయిన్ ఫోకస్ అనేది డీవియేట్ కావడం అనేది నేను సివిల్స్ సాధించలేకపోవడానికి గల కారణమని చెప్పవచ్చు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని మేనేజ్ చేసుకునేటువంటి దాంట్లో కొంతవరకు నేను విఫలమయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్గా చేస్తున్నప్పటికీ మళ్ళీ మన అంతిమ ధ్యేయం ఐఏఎస్ అనేటువంటి ఆశయం అలానే ఉంది. ఖచ్చితంగా రానున్న కాలంలో ఇప్పటి వరకు చేసినటువంటి పొరపాట్లన్నింటినీ రెక్టిఫై చేసుకుంటూ సరైనటువంటి స్ట్రాటజీతో సరైనటువంటి డైరెక్షన్లో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి ఖచ్చితంగా ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఐపీఎస్ ఆఫీసర్ లేదా ఉన్నతమైనటువంటి సర్వీస్ సాధించేందుకు ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తానని మీకు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, అంతిమంగా ఈ సివిల్ సర్వీసెస్ మరి గ్రూప్ 1 లాంటి గ్రూప్ 2 లాంటి అత్యున్నత సర్వీసుల్లో విజయం సాధించాలంటే నా గత 8 సంవత్సరాల అనుభవాన్ని బట్టి నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మొదటిది, ఆర్థిక సమస్యలు అనేవి సహజంగా ఎక్కువ మందికి ఉండేది, వాటిని అధిగమించవచ్చు. కాబట్టి ఆర్థిక సమస్యలు అనేవి ఇందులో విజయం సాధించకపోవడానికి కారణమైతే లేదా కారణంగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎలా అధిగమించవచ్చు అంటే, నేను చెప్పిన ప్రిపరేషన్ చేసుకుంటూనే ఒక పార్ట్ టైం జాబ్, ఒక డిసిప్లిన్తో పార్ట్ టైం జాబ్ చేసుకోవడం ద్వారా, లేదా ఏదైనా పబ్లికేషన్స్ వారికి కొంత ఇన్ఫర్మేషన్ని కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా, ఆ విధంగా మనకి కావాల్సినటువంటి మినిమం ఇన్కమ్ మంత్లీ 4,000, 5,000 లేదా 10,000 వరకు ఎర్న్ చేసుకొని దాన్ని అంటే లిమిట్కి మించి కాకుండా, అంటే ఎన్ని ఎక్కువ అవర్స్ కేటాయించి ప్రిపరేషన్కి తక్కువ అవర్స్ కేటాయించకుండా మనకు ఉన్నటువంటి టైంలోనే మినిమం నెంబర్ ఆఫ్ అవర్స్ ఈ పార్ట్ టైం జాబ్ లాంటి దానికి కేటాయించి ఎక్కువ నెంబర్ ఆఫ్ అవర్స్ మన ప్రిపరేషన్ కేటాయించడం ద్వారా ఖచ్చితంగా మన ఆర్థిక సమస్యలను అధిగమించి మన ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. దీనికి కొన్ని వందల మంది ఎగ్జాంపుల్స్ ఉన్నారు. ఈరోజు మీరు ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు చూస్తే అక్కడ కూడా చాలామంది పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అంటే ఈ ఫీల్డ్కి రిలవెంట్ పార్ట్ టైం జాబ్ చేస్తూ అక్కడ వారు సర్వీసులు కొట్టినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. రెండవది, మనకున్నటువంటి కుటుంబ నేపథ్యం, కుటుంబ పరిస్థితులు, అంటే కుటుంబంలో ఉన్నటువంటి అంటే తల్లిదండ్రుల నుంచి ప్రెజర్ ఉంటుంది, ఏదో ఒక జాబ్ తెచ్చుకో త్వరగా, అది కానిస్టేబుల్ జాబా, ఎస్ఐ జాబా, టీచర్ జాబా అని ఆలోచించి ఏదో గవర్నమెంట్ జాబ్ తెచ్చుకో, మ్యారేజ్ చేసుకో లాంటి ఇటువంటి సమస్యలు. లేదా కుటుంబం మన మీద ఆధారపడేటువంటి మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, అంటే మన అన్నలు కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ, తమ్ముళ్ళు కానీ, లేదా మన సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ లేదా రిలేటివ్స్ మనవాడు సెటిల్ అయితే ఏదో మనకి ఏదో చేయుతనిస్తాడనేటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నింటినీ అక్కడ ఎమోషనల్గా థింక్ చేసి, అయ్యో 3 ఏళ్ళు అయిందే నేను మా పేరెంట్స్కి ఏమి ఇవ్వలేకపోతున్నానే, 3 ఏళ్ళు అయిందే నేను మా అక్క వాళ్ళకి ఏం పంపించలేకపోతున్నానే, ఇటువంటి ఎమోషన్స్ ఉంటాయి, సెంటిమెంట్స్ ఉంటాయి. అయితే వాటికి మనం బెండ్ కాకుండా వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, అంటే నా మీద కుటుంబం నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, కుటుంబానికి కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి నేను త్వరగా మంచి జాబ్కి వెళ్ళాలి అని చెప్పి ప్రిపరేషన్ ఇంకొంచెం ఇంటెన్సిఫై చేసి ప్రిపరేషన్ ఇంకొంచెం మనం ఎఫిషియెంట్గా చేయగలిగినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి పొజిషన్ని సాధించిన రోజు మనం ఏదైతే ఇన్ని రోజులు చేయలేకపోయామనుకున్నామో దాన్ని ఖచ్చితంగా చేయొచ్చు. సో కాబట్టి ఈ 1, 2, 3 సంవత్సరాల్లో మనం కుటుంబం మన నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందాన్ని మనం ఇవ్వలేకపోతున్నాము అన్నటువంటి ఆ డిసప్పాయింట్మెంట్కి వెళ్ళే కంటే దాన్ని బెటర్గా చేయాలంటే నేను బెటర్ పొజిషన్కి వెళ్ళాలన్నటువంటి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అటువంటి వాటి నుంచి బయటపడవచ్చు. మూడవది, ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో నేను చూసింది, తర్వాత పర్సనల్గా నేను కూడా అనుభవించింది ఏమంటే మన సెల్ఫ్ డిసిప్లిన్. ముఖ్యంగా దాదాపు అందరూ
టీనేజ్ని దాటి ఈ అడల్ట్ ఏజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కలర్ఫుల్ వరల్డ్లో అంటే రకరకాల ప్రాంతాల నుంచి, రకరకాల స్టేట్స్ నుంచి, రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి రకరకాల మనుషులు వస్తారు. తర్వాత ఇక్కడ అందరూ కలిసి చదువుకుంటున్నప్పుడు మనకి కామన్గా ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులు కావడం అనేది, డీవియేషన్స్ కావడం సాధారణంగా ఉంటుంది. ఇందులో కొన్ని లవ్ అఫేర్స్ అని కొన్ని రకరకాలుగా మనల్ని డీవియేట్ చేసేది, కొంతమంది అయితే మనంగా డీవియేట్ అయ్యేటువంటి కొన్ని పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో మనం తెలిసి కొంత అయితే తెలియకుండా ఎక్కువగా టైంని కిల్ చేసుకోవడం, తర్వాత మన ప్రిపరేషన్ నుంచి కొంతవరకు డీవియేట్ కావడం, అనవసరమైన వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా లవర్స్ అని, లేకపోతే ఇంకోటి అని, ఫ్రెండ్స్ అని, పార్టీస్ అని, ఇవన్నీ రకరకాలుగా. అయితే ఇవన్నీ సహజంగా ఆ పర్టికులర్ ఏజ్లో వచ్చేవే. అయితే వాటిని కూడా వీటికి కూడా పూర్తిగా బెండ్ కాకుండా, అంటే అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సినిమాలకు వెళ్ళడం పెద్ద తప్పేం కాదు, అప్పుడప్పుడు ఏదో ఒక మ్యారేజ్ ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం తప్పు కాదు. అలా అని చెప్పి 10 మంది ఫ్రెండ్స్ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి బర్త్డే పార్టీలో 10 రోజులు స్పెండ్ చేస్తే 10 డేస్ టైం పోయినట్టే. ఈ 10 మందికి ఒక్కొక్కటి ఫ్రెండ్ ఉంటాడు, ఈ ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్కి మళ్ళీ వాడి ఫ్రెండ్ ఏదో బర్త్డే పార్టీ ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే నెలలో మనకున్నటువంటి సర్కిల్లో 10 మందితో పాటు ఆ తర్వాత 15 రోజులు 15 మంది బర్త్డేలు సరిపోయాయి. సో ఇటువంటి కార్యక్రమాలకి దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే మనం కొన్ని సాధించాలనుకున్నప్పుడు కొన్ని విషయాలని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఈ సాక్రిఫైస్ చేయకుండా రాదు. రెండోది, నేను చూసినప్పుడు 8 సంవత్సరాల్లో నేను ఐఏఎస్ అధికారి లేకపోతే సివిల్ సాధించలేకపోవచ్చు. కానీ నాతో చదివిన వాళ్ళు, నాతో ప్రిపేర్ అయిన వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నాతో కలిసి క్లాస్ రూమ్లో కూర్చున్నటువంటి వారు ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు, ఐఆర్ఎస్ అయిన వాళ్ళు ఉన్నారు. వారికి నాకు ఉన్నటువంటి ప్రధాన డిఫరెన్స్ నేను గమనించింది ఏమంటే, వారు చాలా కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేశారు. వాళ్ళు ఒక 1 year టార్గెట్ పెట్టుకున్నారు. 1 yearలో డైలీ దాదాపు ఒక 8 నుంచి 10 గంటలు ఒక సిస్టమేటిక్గా ఒక టైం టేబుల్ వేసుకుని సిస్టమేటిక్గా చదివారు. సిస్టమేటిక్గా అనుకున్న టైంలో సిలబస్ని అనుకున్నట్టు కాకపోయినా 100% టార్గెట్ ఉంటే కనీసం 90% టార్గెట్ని కంప్లీట్ చేశారు. ఆ విధంగా వారు ఒక సిస్టమేటిక్గా ఉన్నటువంటి టైంని సఫిషియెంట్గా ఎఫెక్టివ్ యూటిలైజ్ చేసుకొని కన్సిస్టెంట్గా డైలీ 10 అంటే 10, 12 hours అంటే 12 hours దాదాపుగా వారు ఏ షెడ్యూల్ అయితే వేసుకున్నారో ఆ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించారు. కాబట్టి అంతిమంగా వారు విజయం సాధించారు. అది నేను ఆ పని చేయలేకపోయాను. నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాడిని, ఒక 1 week సీరియస్గా ఉంటాను, మధ్యలో ఏదో డీవియేషన్, మళ్ళీ 2-3 days బ్రేక్, మళ్ళీ 2-3 days బ్రేక్ పడిన తర్వాత ప్రీవియస్ 1 weekలో చేసినటువంటి ఆ ఫేజ్లోకి వెళ్ళాలంటే మళ్ళీ 1 day పడుతుంది. కాబట్టి ఒకసారి మన ట్రాక్లో ఒక పర్టికులర్ వేవ్ లెంగ్త్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ట్రాక్లోకి వెళ్ళడానికి మళ్ళీ ఇక్కడ గ్యాప్ వస్తుంది. కాబట్టి ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ప్రిపరేషన్లో ఉండకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. మనం వన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఆ ప్రిపరేషన్ని ఆ ఫ్లో కనీసం ముందుకు వెళ్ళకపోయినా సరే వెనక్కి రాకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఆ ఫ్లో కంటిన్యూ అయ్యేటట్టు కనుక చూసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా అనుకున్న టైంలో అనుకున్నటువంటి రిజల్ట్ని మనం సాధించవచ్చు. అందులో నో డౌట్. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇంకో రెండోది, చాలామంది వాడు వచ్చాడంటే వాడికి ఎక్సలెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, వాళ్ళ ఫాదరు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసరు, వాళ్ళ ఫాదర్ వెల్ సెటిల్డ్, ఇవన్నీ కొన్ని చెప్పుకుంటుంటారు. ఇవి కొంతవరకు వాస్తవమైనా సరే మన ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ కాకపోయినా, మన ఫాదర్ ఫైనాన్షియల్లీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాకపోయినా, మన ఫ్యామిలీ మెంబర్స్లో ఇప్పటికే బ్యూరోక్రాట్స్ లేకపోయినా సరే మనం విజయం సాధించవచ్చు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఖమ్మం డిస్ట్రిక్ట్ చెందినటువంటి ఒక ట్రైబల్ గాల్ తండ్రి చనిపోయాడు. ఆమె నేను కలిసి ఏపీ స్టడీ సర్కిల్లో చదువుకున్నాం. తల్లి, 3 అక్క చెల్లెళ్ళు, తల్లి ఉంది. ఆమె అక్కడ డిగ్రీ పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీకి పీజీ కోసం వచ్చి అక్కడ పీజీ కోర్స్ చేస్తూ ఒక చిన్న ఇన్స్టిట్యూషన్కి, అంటే తక్కువ ఫీజుతో ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని హాఫ్ డే క్లాస్ అటెండ్ అయితే రిమైనింగ్ హాఫ్ డే ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో ఉండేటువంటి లైబ్రరీలో కూర్చొని చదివింది. మొదటిసారి ప్రిపేర్ అయింది. మొదటి నోటిఫికేషన్ 2012 గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. మొదటిసారి రాసింది. గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అవడం జరిగింది. ఆమెకి అందరూ అనుకున్నట్టుగా ఎక్సలెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు, అలా అని చెప్పి కాన్వెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ లేదు. కాబట్టి ఇక్కడ మనం అనుకున్నటువంటి టార్గెట్ పైన ఫోకస్ కరెక్ట్గా పెట్టినట్లయితే, ఆ టార్గెట్కి అనుగుణంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఉన్నట్లయితే, మన ప్రణాళిక అనేది దానికి ప్యారల్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, ఫైనాన్షియల్ స్టేటస్, వీటన్నిటితో సంబంధం లేకుండా మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు నా విషయంలో కూడా అదే. మా ఫ్యామిలీలో బ్యూరోక్రాట్స్ లేరు,
అలా అని చెప్పి కరోడ్పతుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడిని కాదు, సాధారణ కుటుంబం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. అయితే నేను చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం వల్ల అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయాను, కొంత టైం డిలే అయింది. అయినా సరే ఈరోజు గ్రూప్ 1 ఆఫీసర్ కాగలిగాను. అంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లో ఉన్నాను. అయితే ఇంతటితో ఆపను. ఈ అనుభవాలను నేర్చుకొని తర్వాత నాతో ఉండి ప్రిపేర్ అయ్యి ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్ సర్వీసులు ఉన్నటువంటి ఆయా ఫ్రెండ్స్ యొక్క వారి యొక్క ప్రిపరేషన్ వాటన్నిటి మెలకువలన్నింటినీ ఒడిసిపట్టి ఖచ్చితంగా రానున్న కాలంలో నాలో ఉన్నటువంటి వైఫల్యాలని అధిగమిస్తూ ఈ సక్రమ మార్గంలో ప్రిపరేషన్ని కొనసాగించి ఖచ్చితంగా సివిల్స్ సాధిస్తారని చెప్తున్నాను. సో ఫైనల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇటువంటి ఎగ్జామ్స్లో మనం ఉత్తీర్ణులు కావాలంటే, విజయం సాధించాలంటే మనకి కావాల్సింది ఒకటి ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. అయితే చాలామంది గైడెన్స్ అంటే ఒకటి ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి కోచింగ్ తీసుకోవడం, అలా అని చెప్పి అందరూ కూడా హైదరాబాద్ లాంటి నగరానికి వచ్చి ఇక్కడ నెలకి 5 నుండి 10,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూషన్కి 1,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వారు లేరు. కాబట్టి అంటే కోచింగ్ లేకపోయినా సరే ఇప్పుడు మనకి చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించుకోవడం వల్ల ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయితే మీకు ప్రాపర్ గైడెన్స్ ఇస్తుందో దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఆ ప్రిపరేషన్లో ప్రాపర్ గైడెన్స్ కావాలి. ప్రాపర్ గైడెన్స్ అంటే ఒకటి, మనం ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, ఆ ఎగ్జామ్కి ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఆ ఎగ్జామ్కి కావాల్సినటువంటి స్టాండర్డ్ మెటీరియల్ అంటే ప్రామాణికమైనటువంటి మెటీరియల్ ఏంటి అనేటువంటి విషయాలు చెప్పగలేటువంటి వారు ఉంటే సరిపోతుంది. రెండవది, మనకున్నటువంటి సమస్యలను అధిగమించడం, ఉన్నటువంటి సమస్యలని వాటికి కొంత టైం బీయింగ్, కొంతకాలం పాటు ఈ సమస్య ఉంది, ఇది కొంతకాలం పాటు వాటిని అధిగమించడం, అది ఆర్థిక సమస్య కావచ్చు, మానసిక సమస్య కావచ్చు, లేదా ఇక కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏమైనా కావచ్చు, వాటిని అధిగమిస్తూ ఆ ఎఫెక్ట్ మన ప్రిపరేషన్ మీద పడకుండా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మూడవది సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే మనకు ఉన్నటువంటి పరిస్థితుల వలన డీవియేట్ కాకుండా మన లక్ష్యం వైపు కేంద్రీకరిస్తూ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ, అంటే సహజంగా ఏ ఒక్కడు 100% అనుకున్న లక్ష్యం వైపు వెళ్తారని కాదు, అంటే డీవియేషన్ అనేవి సహజంగా వస్తూ ఉంటాయి. అంటే డీవియేట్ అయినా సరే దాన్ని ఎంత త్వరగా వీలైనంత త్వరగా దాన్ని ఓవర్కమ్ చేసుకొని మరలా రైట్ ట్రాక్లోకి రావడం అనేది. ఇట్లా రైట్ ట్రాక్లోకి వస్తూ వీలైనంత వరకు డీవియేట్ కాకుండా, ఒకవేళ పొరపాటున డీవియేట్ అయినా కూడా త్వరగా మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ప్రిపరేషన్ కొనసాగించడం, రైట్ ట్రాక్లో వెళ్ళడం అనేది ఇంపార్టెంట్. సో ఈ విధంగా ప్రాపర్ గైడెన్స్, తర్వాత మనకున్నటువంటి సమస్యలను అధిగమించడం, మూడోది డీవియేషన్ కాకుండా అయినా కూడా త్వరగా మేల్కొని బయటికి రావడం, ఇలా చేయడం ద్వారా మనం తక్కువ కాలంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు. అదేవిధంగా నేను మళ్ళీ చెప్పాను, నేను సాధించలేకపోవడానికి నాకు తెలిసిన ఫ్రెండ్స్ సాధించడానికి కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ. అంటే ఒకడు టార్గెట్ పెట్టుకుంటాడు 10 గంటలు, 10 గంటలు పెట్టుకుంటే 10 గంటలు ఖచ్చితంగా అనుకున్న ప్రణాళిక ప్రకారం చేయాలి. అలా అని చెప్పి బలవంతంగా ప్రిపరేషన్ చేయాలని కూడా కాదు ఇక్కడ. అంటే మనం ఇష్టపడుతూ కష్టపడాలి. అంటే ఎందుకు చదువుతున్నావు? నేను ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కావడానికి. ఎందుకు చదువుతున్నావు? నేను ఐఏఎస్ ఆఫీసర్ కావడానికి. ఒక్కసారి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదివితే 30 సంవత్సరాల పాటు నువ్వు ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారి అవుతావు, లేదా ఒక స్టేట్ లెవెల్లో గ్రూప్ 1 అధికారి అవుతావు. 30 సంవత్సరాల పాటు నీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు కష్టపడితే 30 సంవత్సరాలు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి 30 సంవత్సరాల కోసం 3 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం లేదా ఒక 6 నెలలు కష్టపడడం అనేది మనం పెద్ద కష్టంగా పరిగణించకూడదు. అందుకే ఈ ఎగ్జామినేషన్లో మనం చదివేటప్పుడు, మనం కష్టపడేటప్పుడు దాన్ని ఇష్టంతో కష్టపడాలి. నేను మనకు ఉన్నటువంటి 30 సంవత్సరాల బంగారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఈ 3 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు చదువుతున్నాను అనేటువంటి ఉద్దేశంతో చదవాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి సమస్యలు, ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా సరే ఇవన్నీ తాత్కాలికం, ఇవి శాశ్వతం కాదని చెప్పి నా ప్రిపరేషన్ శాశ్వతం కావాలి. ఈ ప్రిపరేషన్ ద్వారా నేను నాకు రాబోయేటువంటి సర్వీస్ శాశ్వతం కావాలి అనేటువంటి లక్ష్యంతో చదివినట్లయితే ఖచ్చితంగా అనుకున్న టైంలోనే అనుకున్నటువంటి సర్వీస్ను సాధించవచ్చు, అందులో సందేహం లేదు. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.